జగన్ వస్తే మంచిది. ఎందుకంటే చూస్తున్నాం కదా జగన్ కాలం అంతా ఎలా ఉందో వాతావరణం అంతా అందరికి అర్థమవుతుంది. లోపలలాగా పిల్లల మేము లేదు. ఇప్పుడు ఏ చెప్పిన మాట వినేవాళ్ళం లేదు. మేమందరూ 90% మొత్తం అందరికీ అతనికి కావాలని చెప్పి అనుకుంటున్నారు. కార్మికులే కానీ ఎక్కడ చేసే హమాలీలే కానీ అన్ని కూడా హమాలి నేను ప్రతి ఒక్కరు కూడా అది ఆయన రావాలని కోరుకుంటున్నాను. జగన్ వస్తారని చెప్పేసి దేశం అంతా అనుకుంటున్నారు. మరి జగన్దే మంచిదని చెప్తున్నారు. నార్మల్గా చిన్నోడికి ఆకలి తీరలేదు. జనసేన అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, అందుకని నేను అనుకుంటున్నా. ఏమో చెప్పారు కదా బాగా చేస్తాము అది ఇది అని, అందుకే అనుకుంటున్నా. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సింది. పర్లా బాగానే ఉంది. అంటే మన తరం వాళ్ళకి ఏం పనికిరాదు, ఆయన చేసేదల్లా ముందు తరాలలో పనికొచ్చేది చేస్తాడు. అది ఆయన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఏదో కొద్ది గొప్ప సభలు పెట్టి అది చేసి చేస్తానంటున్నాడు. అవకాశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు, అన్ని అడుగుతున్నాడు. జగన్ ఎవరిని అడిగాడు? టీడీపీకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళు వినియోగించుకోలేదు అవకాశం. అందుకే ఈసారి టీడీపీని కూడా కాదనుకో ఆయన సొంతగా వస్తున్నాడు. పోయినసారి నిలబడి ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా బాగుండేది, కానీ పోయినసారి నిలబడలేదు ఆయన. జగన్మోహన్ రావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు నాకు స్థలము 10,000 బ్యాంకే కడితే ఉన్నట్టు కట్టేస్తా అన్నారు. మీ ఎస్మెంట్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి 10,000 కట్టా. ఇదిగో కడతాను అదిగో కడతాము కట్టేదాకా ఆగుతావా అన్నారు. తిప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? గోళ లేపితే కానీ నీకు లోన్ ఏమని అంటున్నారు. ఈ రెక్కలు కొట్టుకుని ఆ డొక్కలో పెట్టుకుంటే సరిపోతుంది. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు, అందులో అనుమానం ఉంది. ఆయన చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పటివరకు. ఇంకొకసారి సీఎం అయితే కానీ ఆయన పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అన్నీ ఒక కొలికి రావు. ఆయన సీఎం అయితేనే ఈ డెవలప్మెంట్స్ బాగుంటాయి. దట్ ఈస్ ద కాజ్. బాగుంది. నెక్స్ట్ చంద్రబాబే రావాలి. చంద్రబాబు వస్తేనే ఇప్పుడు క్యాపిటల్ డెవలప్ చేయడానికి ఆయన అయితేనే డెవలప్ చేయగలరు. జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు ఏం చేయలేరు. ఆయన అయితేనే మన హైదరాబాద్ ఎలా అయితే చేశారో ఇప్పుడు ఈ క్యాపిటల్ అయినా ఆయనే చేయగలరు. చేసిన వాగ్దానాలు చాలా వరకు నెరవేర్చారు. ఆయన రుణమాఫీ అన్ని ఏదైనా ఉన్నాయి ఆయన చాలా వరకు చేశారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన చేయగలరు. ఆయనకి కెపాసిటీ అది ఉంది. సో ఆయనే రావాలి. సీఎం అంటే అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి. ప్రీవియస్గా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బాగానే డెవలప్ చేశారు. కొంచెం ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్న స్టేట్ ఫండ్స్తో బాగానే డెవలప్ చేశారు. సో నెక్స్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ ఉండి అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే స్టేట్ ముందుకు వెళ్ళద్ది. అది మిగతా వాళ్ళు జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కానీ వాళ్ళకంత అనుభవం లేదు. ప్లస్ ఫస్ట్ టైం కాబట్టి ఈ చంద్రబాబు గారికి ఇస్తేనే బాగుంటుంది మా ఉద్దేశం. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ప్రజారాజ్యంలో కొద్దిగా మంచిగా జనాలకు కూడా ఎవరో చేశాడు కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి అయితే నేనే మాత్రం జనసేన మద్దతు ఇస్తాను. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందేమని. ఎలాగేమందరికీ మంచి చేస్తాడు, ఉద్యోగస్తులకు అది పెన్షన్లు ఇస్తాడు, గత డిఏ ఇస్తాడు. దాని గురించి మంచిగా ఉండాలి, మంచిగా చేయండి మాకు కూడా అని చెప్తాడు. దాని గురించి నేను చెప్తున్నా. అది ప్రభుత్వం మారాలంటే కంపల్సరీ జగన్ రావాలి. జగన్ వస్తేనే ఇప్పుడున్న పేదల కాటికి చాలా అందుబాటులో అన్నీ ఉంటాయని మా యొక్క కోరిక. వైఎస్ఆర్సీపీ మా విలేజ్లో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఒక్కొక్క కేటగిరీకి వచ్చేసి 30-40 హౌసెస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి 4-5 కూడా ఇవ్వడం ఏం లేదు అసలు. మరి ఎక్కడే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అసలు యాక్చువల్గా మెచ్యూరిటీ అనేది ఎక్కడుందో ఏంటో అని చెప్పని. దాని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది, అది రావాలి, వస్తుంది కూడా. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకసారి జగన్ గారికి కూడా అవకాశం ఇస్తే సరిపోతుంది కదా, జగన్ గారికి కూడా అవకాశం ఇస్తే సరిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటంటే ఆయన లాస్ట్ 2014లో ఆయన ఒక లీడర్గా కాకుండా ఒక బీజేపీకిను తెలుగుదేశానికి బ్రోకర్గా పనిచేశాడు. ఇప్పుడు లీడర్ అంటున్నాడు. అది ఏ విధంగా అప్పుడప్పుడే మెచ్యూరిటీ రాదు కదా.
లాస్ట్ 2014లో అతను బీజేపీకి సెంట్రల్లో ఇవ్వమన్నాడు, స్టేట్లోనేమో ఈయన కోటేయమన్నాడు, ఎవరికి మన చంద్రబాబు నాయుడు గారికి కోటేయమన్నారు. ఈ సంవత్సరం వచ్చేసరికి నేనే పోటీ చేస్తున్నాను అంటున్నాడు. మరి బ్రోకర్ కెనాట్ బికమ్ ఏ లీడర్ కదా, టైం పడుతుంది. సో జగన్ గారు ఫస్ట్ నుంచి లీడర్గా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లీడర్గా ఉన్నారు. వీరిద్దరిలోనే ఎవరికైనా, అంతేగాని అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇది కొత్త స్టేట్ కాబట్టి జరుగుతూ ఉంది. మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పలేము. అంటే ఎలక్షన్ మనం ఇది చెప్పలేము. కాకపోతే నాయకులు ఇద్దరు, ఆయన మరి ప్రతిపక్షంగా పోటాపోటీగా ఉన్నాడు, ఈయన అడ్మినిస్ట్రేటర్గా ఎప్పటి నుంచో ఉన్నాడు. కాబట్టి ఇద్దరికి ఛాన్సెస్ ఉంది. ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.